డబ్బు డబ్బు అనేది ఒక చిన్న మాటే అనుకుంటాం, కానీ ఆ చిన్న మాటే ప్రపంచాన్ని నడిపిస్తుంది. అవును, ఈ ప్రేమ, ధర్మం, న్యాయం అనేవి పేరుకి మాత్రమే. ఈ కలియుగంలో డబ్బు కొనలేనిదంటూ ఏది లేదు. మీరు అనొచ్చు డబ్బుతో ప్రాణాన్ని కొనలేమని. అవును, కానీ ప్రాణం పోయే క్షణంలో మాత్రం డబ్బు కావాలి. అంతెందుకు, చాలా మంది డబ్బుతో సంతోషాన్ని కొనలేమంటారు, కానీ సంతోషంగా బ్రతకడానికి అవసరమయ్యే భరోసా మాత్రం డబ్బు ఇస్తుంది. మనం చిన్నప్పుడు డబ్బు గురించి ఏమీ ఆలోచించం. ఆకలి వేస్తే తినేవాళ్ళం, అలసిపోతే పడుకునేవాళ్ళం. కానీ ఏదో ఒక రోజు మనకి తెలియకుండానే డబ్బు లేకపోవడం అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది. డబ్బు లేకపోవడం ఒక అవమానం కాదు, కానీ సమాజం మాత్రం అవమానపడేలా చేస్తుంది. బంధువుల మాటలు, స్నేహితుల చూపులు, వాడు ఏమీ సాధించలేదనే గుసగుసలు, ఇవి గుండెల్ని పిండేస్తాయి. మీరెప్పుడైనా తినాలనుకునేది కొనలేక వద్దులే అని అబద్ధం చెప్పారా? డబ్బు చెడ్డది కాదు మిత్రమా, కానీ దానికోసం మనం పడే పాటలు, అది లేనప్పుడు పడే అవమానాలు చాలా భయంకరమైనవి. కానీ ఇక్కడే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ అవమానాలు శాశ్వతం కాదు. ఈరోజు ఎవరైతే చులకనగా చూశారో, ఎవరైతే నీ దగ్గర డబ్బు లేదని నిన్ను తక్కువ చేసి చూశారో, రేపు అదే నోటితో నిన్ను పొగిడేలా చేసే శక్తి నీ కష్టానికి మాత్రమే ఉంది. అంతెందుకు, మీకు మా నాన్నకు అదే చెప్తా వినండి. రోజు పొద్దున్నే 4 లేచి బస్ ఎక్కడానికి డబ్బు లేక 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడు పనికి. కేవలం 5 రూపాయల కోసం 2 కిలోమీటర్లు నడిచేవాడు. మీరు అనొచ్చు 5 రూపాయలే కదా అని, కానీ ఆ 5 రూపాయలే ఈరోజు 50 లక్షలు అయ్యాయి. అవును, అలా కూడబెట్టిన డబ్బుతో కొన్న ఇంట్లోనే మేము ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం. కానీ ఆగండి, ఇక్కడే ఒక నిజం చెప్తాను. డబ్బు మనల్ని నడిపించకూడదు, మనమే డబ్బుని నడిపించాలి. డబ్బు అవసరం మాత్రమే, కానీ అదే గమ్యం కాదు. ఎంతో మంది కోటీశ్వరులు రాత్రిళ్ళు నిద్రపోలేకపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు డబ్బుని గమ్యంగా చేసుకున్నారు. మరి ఎంతో మంది చేతుల్లో డబ్బు లేకున్నా సంతోషంగా బ్రతుకుతున్నారు మరియు ప్రశాంతంగా నిద్రపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు డబ్బుని గమ్యంగా కాదు, అవసరంగా మాత్రమే అనుకున్నారు. ఈ రోజు నుండి ఒక మాట గుర్తుపెట్టుకోండి. పేదరికం అనేది మీ గుర్తింపు కాదు. మీరు ఈరోజు ఖాళీ జేబుతో ఉండొచ్చు, కానీ మీలో గెలుస్తాననే నమ్మకం ఉంటుంది చూడండి. ఆ నమ్మకాన్ని ఎవరు కొనలేరు, దొంగలించలేరు. లెగండి, మళ్ళీ ప్రయత్నించండి, కానీ డబ్బు కోసం మీ ఆత్మగౌరవాన్ని మాత్రం అమ్ముకోకండి. మీ శ్రమని, మీ సమయాన్ని డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉపయోగించండి. చివరికి ఒకే మాట, లెగండి, పోరాడండి, పడండి, మళ్ళీ లెగండి, కానీ గెలవండి. ఎలా అయినా గెలవండి.